ఓయే మా నాన్న ఎగ్జిబిషన్ లో యాంటీ కార్ పెట్టబోతున్నారు. దాన్ని యాంటీ కార్ కాదు, చెక్క బండనే అంటారు. ఎందుకంటే అది 20 కిలోమీటర్ల స్పీడ్ లోనే వెళ్తుంది. ఏ బన్నీ, అది 1942 మోడల్. దాన్ని అమ్మేసి ఒక మంచి సైకిల్ కొనుక్కో. నీలాగా సైకిల్లో వెళ్లే వాళ్ళు సైకిల్ తప్ప వేరే ఏమీ ఆలోచించరు. తెలివైన వాడిని అనుకోగయ్యా. నా దగ్గర కూడా ఒక యాంటిక్ బ్యాగ్ ఉంది తెలుసునా? మేము దాన్ని ఎగ్జిబిషన్ లో పెట్టబోతున్నాం. పాల్ సోడా తాగు, కోకో సర్బత్ కూడా తాగి చూడు. ఇంకా ఎగ్జిబిషన్ లో అమ్మడానికి ఏం దొరుకుతాయో చూడు. చెప్పట్లు. ఎగ్జిబిషన్ లో కాయిన్స్ ని పెడతారా ఏంటి? అరే కనీసం మీరు నోట్లైనా పెట్టండి. ఇది యాంటిక్ నాణం. ఏంటి అనుమానమా? పెళ్ళింటికి వెళ్ళొస్తే చెప్పులు దొంగతనం చెయ్యొచ్చు. ఇది 500 ఏళ్ల పురాతన పాత నాణయం. చెప్పట్లు. అయితే అది పాడైపోయి ఉంటుంది కదా. ఇదేమిటి అరటిపండా చెడిపోవడానికి? ఈ నాణాన్ని నేను ఎక్కడో చూశానబ్బా. గుర్తుకొచ్చింది, నాకు గుర్తుకొచ్చింది. 500 సంవత్సరాలకి ముందు నాటిది. కష్టం ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు నేను పగ తీర్చుకుంటాను. ఆ నాన్నని ఎలాగైనా నేను చేజిక్కించుకుంటాను. మహారాజా కనేంద్రన్, మహారాణి పూల్మతి, ఆ నాన్నని నేను ఎలాగైనా చేజిక్కించుకుంటాను. ఈ నాణ్యాన్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూశానే. సేనాధిపతి సన్నీ సింగ్, ఈ నాణాన్ని 500 సంవత్సరాలకి ముందు నా దగ్గరే మీరు చూసుంటారు. ఇంత కాస్ట్లీ అయిన నాణ్యాన్ని ఇంతకు ముందు చూసుండడు. చూసిన వెంటనే వీడు పడిపోయి ఉంటాడు. వెంటనే డాక్టర్ బాలు దగ్గరికి తీసుకువెళ్దాం. అర్రరే, ఈ జన్మంలో కూడా వీళ్ళు స్నేహితులా? 500 సంవత్సరాలకు ముందే దీన్ని తీసుకొద్దామని అనుకున్నప్పుడు వీళ్ళు అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కూడా అడ్డుకోలేరు. కష్టాన్ని ఇస్తూ ఉంటాను, నేను పగ తీర్చుకుంటాను. చూడండి. ఇలా రండి. నా గొంతు వినడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఇలా రా. అది సరే, నీ బుర్రలో బంకమట్టా ఉంది. ఇదేంటి నిద్రపోయే చోట అని లేపు, లేదంటే మిమ్మల్ని ట్రైనర్ అని రైల్వే లైన్ లో పడుకోబెడతాను. ఇతను నిద్రపోలేదు డాక్టర్, మైకం వచ్చి పడిపోయాడు. ఇతనికి మందు ఇవ్వండి. ఓ, వీడు మైకం అనే పడకలో పడుకోవడానికి ఏంటి కారణం చెప్పండి. బన్నీ కాయిన్ చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. చాలా విచిత్రంగా ఉంది. జనం బ్యాగ్ నిండా డబ్బు చూసి పడిపోయినది నేను విని ఉన్నాను. నాణ్యాన్ని చూసి పడిపోవడం అనేది నేను ఇప్పుడే వింటున్నాను. అరే, అది మామూలు నాణం కాదు, 500 సంవత్సరం క్రితం నాటిది. ఏంటి అనుమానమా? అలాగా అయితే ఆ నాణ్యాన్ని నేనే ముందు చూస్తాను. కంటి ఎక్స్రేలో పెట్టి చూస్తాను. తర్వాత దానికి మార్గం చెప్తాను. ఆ లోపు ఏమీ అయిపోదులే, కానివ్వండి. మీరేం దిగులు పడకండి మహారాణి, నేను నాణ్యాన్ని తీసుకొస్తాను. లేదు లేదు, హరియాలీకి నేనేమి కానివ్వను. గణేంద్ర, సన్నీ సింగ్. ఇతను ఏమంటున్నాడు? మహారాణి పూల్మతి అంటున్నాడు, గణేందర్ అంటున్నాడు, సన్నీ సింగ్ అంటున్నాడు. ఎవరు వీళ్ళందరూ? నాకేమీ తెలీదు. కానీ నాకు తెలుసు, నేనే డాక్టర్. నాణాన్ని చూసిన వెంటనే వాడికి పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ బుర్రని తడుతూ ఉంటాయి. ఆ నాణ్యాన్ని చూసిన తర్వాతే నాకంతా విచిత్రంగా అనిపించింది. అంటే అంతఃపురం. అయితే దాన్ని చూడడానికి ముందు నీకు ఆ కోటలో ఏమి కనిపించలేదా? అనేది పెద్ద ప్రాబ్లం అని అసలు అర్థం కాదు నీకు. ఒక్కోసారి ఏదైనా వస్తువును చూస్తే దాన్ని ఇంతకు ముందే చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే పూర్వజన్మ.
అది కాదు, బుర్రలో ఒక్కోసారి దిగులొస్తుంది, బుర్రలో ప్రెషర్ వస్తుంది, అందువల్ల బుర్ర ఇలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పిన విషయం అర్థమైందా? అలాగైతే బన్నీ బ్రెయిన్ పనిచేయడం లేదా? ఇలా రా, అలా అని నేను ఎప్పుడు చెప్పాను? ముందు నువ్వు ఎక్కువ ఆలోచించడం ఆపు. ఇది ఒట్టి టెన్షనే. నేను మందు ఇస్తాను, వాడికి నయం అయిపోతుంది. ఈ మందు తిను, కాస్త రెస్ట్ తీసుకో. ఏమైంది? మేడం, బన్నీకి తల తిరిగి స్పృహ తప్పిపోయాడు. పిల్లలు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఎండలో ఆడొద్దని. తను నీడలో ఉన్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ తర్వాత డాక్టర్ బాలునే వీడి కోసం ఒక మందు ఇచ్చారు. ఓ లులులులులులు, నా బంగారం. మందులు వేసుకుని రెస్ట్ తీసుకో. ఇలా చూడు జోర్దార్, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ చేయి. బాయ్. మహారాణి పూల్మతి, మీ ఆయుధానికి నా ఆయుధమే సమాధానం. నా మాటే శాసనం. బనీంద్ర, బనీంద్ర. హనేంద్ర, వాళ్ళెవరూ ప్రాణాలతో తప్పించుకోకూడదు. మహారాణి కూడానా? రే గాడిద, మహారాణి తప్ప మిగతా అందరినీ అన్నాను. రండి, వీళ్ళ ఆయుధాలకి మన ఆయుధాలతో సమాధానం చెప్పండి. నీ ఆయుధాన్ని మర్యాదగా నాకు ఇచ్చేసాయి. మహారాణి ఆజ్ఞాపించారు. ఆయుధానికి ఆయుధంతోనే మనం సమాధానం చెప్పాలి. నువ్వు ఆయుధాన్ని ఇచ్చేంత వరకు ఇలాగే దెబ్బలు తింటూనే ఉంటావు. వాళ్ళు డోలక్ నగరికి చెందిన గూఢాచారులు. కానీ డోలక్ నగర్ రాజు గణేంద్ర చాలా మంచివారు. మరి ఆయన ఎందుకు మన మీద దాడి చేస్తారు? మీరొకటి మర్చిపోయారు, వాళ్ళ మహామంత్రి గెందాలాల్. మీరు అతన్ని మన రాజ్యం నుండి బయటికి పంపించారు. మీరిద్దరూ ఉన్నంత వరకు గెండాలా లాంటి మనుషులు మనల్ని, మన రాజ్యాన్ని ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని ఇద్దరిని తలుచుకుంటే గర్వంగా ఉంది. హనేంద్ర, బనేంద్ర. హనేంద్ర, నా ప్రియమైన నేస్తమా హనేంద్ర. ఎవరా హనేంద్ర? ఇంకా సహోదరుడా, నన్ను వదులు, నన్ను వదులు. జ్ఞానము బుద్ధిమంతుడైన జోర్దార్ ఆచార్య, బాధ్యత గల జోర్దార్ ఆచార్య. అరే, తను గూఢచారి కాదు, తను జోర్దార్. అది కాకుండా తను టీచర్ కాదు. మళ్ళీ వాడికి ఏదో అయిందనుకుంటాను. ఏంటి అనుమానమా? కోపేష్, నా మిత్రమా, ఎలా ఉన్నావు? అవును, నీ తోకెక్కడా? రా, వచ్చి నాతో గొడవ పడు. అరే, అదేంటయ్యా పోప్టేషు? నా మంచి పేరుని నువ్వు చెడగొట్టుకో. నా పేరు పర్ఫెక్ట్. ఏంటి అనుమానమా? అది ఈ జన్మలో మొత్తం గుర్తొచ్చాయి, మొత్తం గుర్తొచ్చాయి. ఏం గుర్తుకొచ్చేసింది? అవును,
నేనెవరు మీరందరూ ఎవరో అని. తమ్ముడు మనం హన్నీ బన్నీ జోర్దార్ పోపాట్ ఇంకా ఇది మాకు బాగా గుర్తుంది. అరే ఈ జన్మలో కాదు, పోయిన జన్మలో మనం ఎవరన్న విషయం. 500 సంవత్సరాల క్రితం మనం ఎవరం? 500 సంవత్సరాల క్రితమా? అవును, నేను బనేంద్ర, తను హనేంద్ర, నువ్వేమో పొప్పేష్, ఇంకా నువ్వు జోర్దార్ ఆచార్య. అరే డాక్టర్ బాలు, ఇతను బుర్ర సరి అవడానికి మంది ఇచ్చాడా లేక ఇతను బుర్ర పాడైపోవడానికి మంది ఇచ్చాడా? ఏయ్ నేను చెప్పేది నిజం. నేను హని హరియాలీపూర్ కి సైన్యాధికారులం. ఇంకా మీరిద్దరు డోలక్ నగర్ కి గూఢాచారులు గాను సేవకులు గాను ఉండేవారు. డోలక్ నగర్ గుర్తుందా? మాకు డోలక్ నగర్ గురించి తెలీదు, కానీ ఖచ్చితంగా నీ బుర్ర పాడైపోయిందని మాత్రం తెలుసు. ఏంటి అనుమానమా? అరే నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు అంటావు ఏంటి అనుమానమా అని. నువ్వు పెద్ద ఫైటర్వి తెలుసా? పర్ఫెక్ట్ ఏమిటి, ఫైటర్ కావడం ఏంటి? బన్నీ, నీకు విశ్రాంతి చాలా అవసరం. అరే ఏంటయ్యా మీరు ఎందుకు నన్ను నమ్మడం లేదు? కిటి సన్నీ కనసార్ తోతారాం కిట్ కిట్ అందరికీ పూర్వజన్మ ఉంది. తమ్ముడు నీకు గత జన్మం గుర్తుకొచ్చింది అనుకుంటాను. అరే డాంకీ, తను చెప్పిన మాటలకు నువ్వు సరే అని చెప్పి దాన్ని ఇంకా రెచ్చగొట్టద్దు. నేనేమైనా ఫ్యానా ఏంటి తన్ని ఎగరేయడానికి? నేను చెప్పేది మీరు నమ్మడం లేదు కదూ. పదండి హరియాలీపూర్ కి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మీ అందరికి అన్ని గుర్తుకొస్తాయి. పర్ఫెక్ట్, వెళ్ళి చూడడం వల్ల మనకేమీ నష్టం లేదు కదయ్యా. అవును, అది మనం మంచిగా అనుకుందాం. మనకి గుర్తొస్తుందో లేదో కానీ వీడికి పట్టింది మాత్రం ఖచ్చితంగా దించుతాను. ఏంటి అనుమానమా? గుడ్, నేను తోతారాం కి కిట్ కిట్ కి ఫోన్ చేస్తాను. మనం తోతారాం కారులో వెళ్దాం. నువ్వేం పని చేసావు? 10 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొస్తున్నావు. శ్రమంతా వృధా అయిపోయింది. 10 కిలోమీటర్ల నుంచా? అరే అక్కడ మినరల్ వాటర్ చెరువు ఉందా ఏంటి? ఇక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు కదా. నీళ్ళ? ఎక్కడున్నాయి నీళ్లు? ఆ అదృష్ట నాణయం మమ్మల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిందో అప్పటి నుంచి ఇక్కడ ఒక చుక్క వర్షం కూడా పడలేదు. అది వచ్చి ఏంటంటే నాన్న, అది ఆ డోలక్ నగర్ కి చెందిన కేందాలాల్ మహామంత్రి ఆ అదృష్ట నాణయాన్ని ఆయన తీసుకెళ్లారని మేం విన్నాం. అది ఆ హరియాలీపూర్ లో ఉన్న గేందాలాల్ ఈ హరియాలీపూర్ నే మొత్తం నాశనం చేసేసాడు. మీరే బాగా చూడండి, ఆ నాణయం దొరకబోయేది లేదు. ఈ హరియాలీపూర్ కూడా అస్సలు మారబోయేది లేదు. మేము నీళ్లు లేకుండా ఏం చెయ్యబోతున్నామో నాకు అర్థం కావట్లేదే.
బనేంద్ర అటు చూడు, తప్పించుకొని పారిపోతున్నాడు. తోతేష్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఊరికి వదిలిపెట్టుకో. అలాగే యజమాని. ఓ బనేంద్ర, ఆ 2 చేతులతో నువ్వు ఏమేమి చేశావు? ఇవాళ నాకు అవకాశం వచ్చింది. వాణ్ణి పట్టుకో. అరే, వీడు నన్ను వదిలిపెట్టేలా లేడే. అరే, నేను కష్టానికి ఇస్తాను, పగ తీర్చుకుంటాను. అదేంటంటే త్వరగా వచ్చి ఎక్కువ సండే సిగ్గు. అదే బనేంద్ర, మళ్ళీ నిన్ను చూసేటప్పుడు ఈ అప్పు తీర్చుకోకుండా వదలను. అతను మన అదృష్టమైన నాణ్యాన్ని తీసుకెళ్తున్నాడు. వాళ్ళకి ఎంత ధైర్యం! మన అదృష్టమైన నాణ్యాన్ని తీసుకువెళ్ళిపోతారా? డోలక్ నగర్ మీద యుద్ధానికి అందరినీ సిద్ధం చేయండి. ఆ డోలక్ నగర్ కి మన ఆయుధాలతోనే సమాధానం చెప్పాలి. చెప్పింది చెయ్యండి, నా మాటే శాసనం. ఆయుధంతో ఆయుధానికి సమాధానం చెప్పడానికి మన ఎదుకు సైన్యం మొత్తం తీసుకువెళ్ళాలి. 100 సేవకుల్ని పంపిద్దాము, వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు కదా. యజమాని, మహారాణి గారు వాళ్ళకి పాఠాలు నేర్పించమని చెప్తున్నారు. వాళ్ళకి మనం ఎవరో చూపించాలి. అడుగు తోతేష్, గుణపాఠం నేర్పించొద్దు, మనం ఎవరని చూపిస్తేనే చాలు. పెద్ద యజమాని మెదట్లో మట్టి మాత్రమే ఉందా? కిట్కిట్ ఆనంద్, ఇక్కడ బురద ఎక్కడ మధ్యలో వచ్చింది? మహారాణి ఏం చెప్తున్నారంటే మనం ఎవరో చూపించమని చెప్పారు. మనేంద్ర, దాడి చెయ్యాలి, నాణ్యాన్ని తిరిగి తీసుకురావాలి. నాణ్యాన్ని తిరిగి తీసుకొద్దాం మహారాణి, కానీ యుద్ధంలో చాలా మంది ప్రజల ప్రాణాలు పోతాయి. అవును యజమాని, క్షమించండి, కానీ మహారాజా గణేందర్ మనం నాణ్యాన్ని అడిగి ఆయన ఇచ్చేసారంటే పర్లేదు. మహారాజా గణేంద్ర సింగ్ చాలా మంచివారు. ఇది ఖచ్చితంగా ఆ మహామంత్రి గెందాలాల్ చేసిన పని. వాణ్ణి ఊరికే వదిలిపెట్టను, వాడికి నా ఆయుధంతో సమాధానం చెప్తాను. మనం వాడిని పట్టుకొని మన ఆయుధంతో తనకి సమాధానం చెప్పాలి. మహారాణి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. యుద్ధం లేకుండానే ఆ నాణ్యాన్ని మేము తీసుకుని వస్తాం. అవును మహారాణి, నేను అలాగే కిట్కిట్ ఆనంద్ చిన్న యజమాని పెద్ద యజమానితో వెళ్తున్నాం. ఏమంటావు కిట్కిట్ ఆనంద్? సరిగ్గా చెప్పారు. అన్నయ్య ఏ మార్గంలో వెళితే తమ్ముడు కూడా అదే మార్గంలో వెళతాడు. హనేంద్ర బనేంద్ర మాట ఇదే. ఆ డోలక్ నగర్ లో ఉన్న ఆ అదృష్ట నాణ్యాన్ని మేము తిరిగి తీసుకొస్తాం. అప్పటిదాకా మా మొహాల్ని మీకు చూపించం. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సేనాధిపతి సన్నీ సింగ్ చాలా దుర్మార్గుడు. అంతేకాదు మహామంత్రి గెండాలాల్ ని మన రాజ్యం నుంచి బహిష్కరించాం. వాడు మన దారికి అడ్డు వస్తూనే ఉంటాడు. మేము పొలాల వైపు అడ్డదారిలో వెళ్తాము, వెళ్ళాల్సిన దారిలో అసలు వెళ్ళము. మేము ఉన్నంత వరకు మన యజమానులిద్దరకు ఏ ఆపద రాదు మహారాణి. ఇది తోతేష్ యొక్క ప్రమాణం. యజమాని, అరే అన్నయ్య, నువ్వు ఒక సెల్ఫ్ మేట్ ప్యారట్. వీళ్ళిద్దరు మీకు ఎప్పుడు యజమాని అయ్యారు? అవునబ్బా, వీళ్ళు 500 ఏళ్ల క్రితం నా యజమానులు. సరే యజమాని, మీరు వాటర్ మెలన్ జ్యూస్ తాగుతారా? అందులో బాదం వేసి తీసుకురానా? వెళ్ళు, త్వరగా తీసుకురా కిట్కిట్ ఆనంద్. ఏంటి కిట్కిట్ ఆనంద? 500 ఏళ్ల క్రితం నువ్వే కిట్కిట్ ఆనంద్, నేనే తోతేష్ని. నాకంతా గుర్తుకొచ్చింది.
నాకు కూడా అన్ని గుర్తుకొచ్చేసాయి తమ్ముడు. వావ్ జోర్దార్ పొపట్ మీకు కూడా గుర్తొచ్చిందా? తమ్ముడు నువ్వు ఒక డాంకీ. ఎందుకు? అరే మన హరేలిపూరికి చెందిన వాళ్ళం కదా, అందుకని మనకి గుర్తుకొచ్చేసాయి. వీళ్ళిద్దరు డోలక్ నగర్ కి వెళ్తేనే కదా వీళ్ళకి గుర్తుకొస్తుంది. అవునబ్బా, హరియాలీపూర్కి వచ్చిన తర్వాత మన హనీ బుర్ర కూడా బాగా పనిచేస్తోంది. అవునన్నయ్య, ఈ పాటికి డాక్టర్ బాలు ఇక్కడ ఉంటుంటే చెప్పుంటారు ఇక్కడికి రండి. హరియాలీపూరికి చెందిన మనిషి వచ్చి తన మెదడులో ఉన్న గార్డెన్ లో అద్భుతమైన పువ్వులు పూస్తున్నాయని చెప్పుంటారు. పదండి డోలక్ నగరానికి వెళ్దాం. మనం మొదటిసారి డోలక్పూర్ కి వెళ్ళాం కదా, అది నీకు గుర్తుందా తమ్ముడు? అరే అన్నయ్య, నీకు ఎరుపు వాతం. ఈ ఎరుపు వాతం ఏమిటయ్యా? పశ్చవాతం వస్తే ఒళ్ళు మొత్తం పసుపు అవదాగేటి. ఇప్పుడు అన్నయ్య ఎరుపుగా మారిపోతున్నాడు. అలాంటప్పుడు ఎరుపు వాతమే కదా అర్థం. అరే లేదు, తను సిగ్గుతో ఎర్రబడిపోయాడు. తన డోలక్పూర్ లోనే మొదటిసారిగా మీటి అని కలుసుకున్నాడు కదా. ఎవరు మీటి? ఎవరక్కడ? ఎవరు లేరు, పద వెళ్దాం. కాపాడండి కాపాడండి కాపాడండి. కాపాడండి 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 కాపాడండి. కాపాడండి 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 కాపాడండి. వెళ్ళు, నా దారికి అడ్డు రాకు, వెళ్ళు. పనులన్నీ చాలా జాగ్రత్తగా చేసి. అయ్యయ్యో, నిన్నెవర్రా ఇలా చేసి పడేసింది? నువ్వు బాగా ఎగిరేదానివి కదా. ఎదుగు వాలే. ఓయ్ మీకెంత ధైర్యం? నా గెద్దనే కొడుతున్నారా? సన్నీ సింగ్, మేమేమి ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు. మా అదృష్ట నాణ్యాన్ని తిరిగి తీసుకెళ్లడానికే ఇక్కడికి వచ్చాం. మీరు బయలుదేరి వస్తారు, నాన్నని అడుగుతారు, వెంటనే నేను తీసిగిస్తానా గట్టి. నా గురించి తెలియదు, కష్టాన్ని ఇస్తాను, పగ తీర్చుకుంటాను. ఇలా చూడు, ఆ అదృష్టమైన నాణ్యాన్ని నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే నిన్ను నేను మహారాజా కన్నింతరి దగ్గర నిన్ను బాగా ఇరికిస్తాను. అతన్ని చూస్తేనే కదా నువ్వు ఆ నాణ్యం గురించి చెప్పడానికి. ఇకపై నువ్వు జీవితాంతం మా దగ్గర ఖైదీగా ఉంటావు. వీళ్ళందరినీ బంధించండి, ఎవరిక్కడి నుంచి తప్పించుకోకూడదు. దాడి చేయండి. ఇక్కడ ఏం జరుగుతోంది?
గీతేశ్వరి దేవి హరియాలిపూర్ నుంచి వీళ్ళందరూ అంతపురానికి వచ్చేసారు. లేదు, మేము మహారాజును చూడడానికి వచ్చాం. వదిలేండి వాళ్ళని, వాళ్ళు మన బంధువులు. సన్నీ సింగ్ వదిలిపెట్టకో. కిట్టేశ్వరి మాటని అతిక్రమించలేము, కానీ కిట్టేశ్వరి దేవి మహారాజుకి ప్రమాదం జరగొచ్చు, అందువల్ల వీళ్ళని కలవనివ్వకూడదు. ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళిపోండి. కుదరదు, మహారాజు గారిని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళం. అనవసరంగా నువ్వు మా దారికి అడ్డు రావద్దు. డోలక్ నగరంలో ఉన్న మహామంత్రిపై దాడి చేస్తారా? వీరులారా, వీళ్ళని తరిమి కొట్టండి. మేము అతని దాడి చేయలేదు, అతను మీకు అబద్ధం చెప్తున్నాడు. కిట్టేశ్వర దేవి, మేము చెప్పేది నిజం, నమ్మండి. కుదరదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. దూరం నుంచి అందరూ నన్ను మీటి అని పిలుస్తారు. మీటి ఎంతో తీయని పేరు. అది సరే, పక్కకొచ్చి మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అందరూ నన్ను మీటి అనే పిలుస్తారు. ఇంకా మీరు చాలా మంచివారిలా ఉన్నారు, దూరం నుంచి చూసేటప్పుడు. చాలా చాలా ధన్యవాదాలు. పక్క నుంచి చూసినా అందంగానే ఉంటావు. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు, అందువల్ల నేను మీకు మహారాజును చూడడానికి సహాయం చేస్తాను. ఎలా? నేను కిటీశ్వరి దేవికి ముఖ్యమైన సేవకురాలిని. ఇంకా కిటీశ్వరి దేవి అంటే మహారాజుకి చాలా ఇష్టం. ఆవిడ ద్వారాగా మీరు మహారాజుని కలవచ్చు. కానీ మేము కిట్టేశ్వర దేవిని ఎలా కలవడం? ఆవిడ రోజు పొద్దున నాట్యం నేర్చుకోవడానికి నాట్యశాలకు వెళ్తుంది. ఆ చోట్లో ఏ వీరులు ఉండరు. మీరు చెప్పాలనుకున్నది ఆవిడ దగ్గర చెప్పండి, అది దూరం నుంచి. దూరం నుంచి వాళ్ళు ఎలా చెప్తారు? మాట్లాడడానికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. అవును యజమాని, మేము అర్థం చేసుకున్నాం. రేపు పొద్దున్న కలుసుకుందాం 6 గంటలకి జోర్దార్ నాట్యశాలలో. జోర్దార్ ఆచార్య నాట్య ప్రదర్శన. అద్భుతం, అద్భుతం. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. ఎవరు మీరంతా? కిట్టేశ్వర దగ్గరికి ఎవరు రావద్దు, లేకపోతే నేను తాండవం ఆడేస్తాను. చెప్పింది అర్థమైందా? ముందు మేము వచ్చిన పని అయిపోనిపో, ఆ తర్వాత మీరు చేయాల్సింది చేసుకోండి. పోప్టేష్, పోప్టేష్, వీళ్ళంతా ఇక్కడ కథకళి ఆడడానికి వచ్చారు. ఈ పోప్టేష్ ఉన్నంత వరకు ఈ కిట్టేశ్వరి దగ్గరికి ఎవరు రాలేరు. ఏంటి అనుమానమా? మిత్రమా, మేము చెప్పేది కొంచెం వినండి. పోప్టేష్, ముందు వీళ్ళ కాళ్ళన్నీ విరగ్గొట్టి అవతల పారేయి. ఆపు పోప్టేష్. కిట్టేశ్వర దేవి, మాకు మీ సాయం కావాలి. ఏంటా సాయం? మేము మహారాజా కనేందర్ని చూడాలి, ఎందుకంటే ఆ గెందాలాల్ మా రాజ్యం అదృష్ట నాణ్యాన్ని తీసుకొచ్చేశాడు. మాకది తప్పక కావాలి. అతను అసలు మంచివాడే కాదు.
ఇలా చూడండి, ఆయన మా మహామంత్రి. వీళ్ళు చెప్పేది నిజమే కిట్టేశ్వరీ దేవి. గేందాలాల్ చాలా దారుణమైన వ్యక్తి. అరే ఆ మాట మీరెలా చెప్తారు? మీరు నాట్యం చేస్తారంతే. మీకు రాజనీతి గురించి ఏం తెలుసు? ఏంటి అనుమానమా? నేనేమీ కళాకారుడిని కాదు, కళాకారులాగా వేషం వేసుకుని ఇక్కడికి వచ్చాను. నేను మహారాజు గారి గూఢచారిని. నేను ఆ మహామంత్రి గేందాలాల్ని గమనించడం కోసమే ఇక్కడ ఉంటున్నాను. ఆయన కావాలనే ఆ అదృష్ట నాణ్యాన్ని మహారాజు గారికి ఇచ్చాడు. అప్పుడే కదా రెండు రాజ్యాల మధ్య యుద్ధం వస్తుంది. అప్పుడు అతనికి జరిగిన అవమానాన్ని తీర్చుకోవడం కోసమే హరియాలీపూర్ మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. కానీ మహామంత్రిని చూస్తే అలా కనిపించట్లేదు దూరం నుంచి చూస్తున్నప్పుడు. అందుకనే ఆయనతో పాటు ఉంటూ నేను ఆయన గమనిస్తున్నాను. నాకు కొంచెం అనుమానంగా ఉంది. మహారాజు గారిని బానిసం చేసుకుని డోలక్పూర్కి అతను మహారాజు కావాలని అనుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి మహారాజుకి నేను రానివ్వను. ఆ అదృష్ట నాణ్యంతో పాటు మేము మిమ్మల్ని మహారాజు గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఆ గెందాలాలకి సరైన గుణపాఠం నేర్పుతాం. నేను మీకు తోడుగా ఉంటాను. కానీ ఇది దేశద్రోహం. ఏంటి అనుమానమా? అదే కాదు, నేను మన రాజ్యాన్ని గేందాలాల్ లాంటి దుర్మార్గుడు బారి నుండి కాపాడడం కోసం వీళ్ళకి నేను సాయం చేస్తూ ఉన్నాను. వీళ్ళు చెప్పేది నిజమే. ఈ రోజు రాత్రి ఎలాగైనా మహారాజుని ఆ నాణ్యాన్ని అంతఃపురం నుంచి బయటికి తీసుకురావాలి. ఎవరూ లేరు, త్వరగా రండి. ఏ కిట్కిట్ ఆనంద్, ఇలా ఏదో ఒకటి చేసి అందరినీ నిద్ర లేపాలనుకుంటున్నావా? క్షమించండి, తప్పైపోయింది. ఇది అరిచి అరిచి మనందరినీ పట్టించేయాలనుకుంటుంది. దీనివల్ల మనం అందరం ఇరుక్కుంటాం. దీని నోరు ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. ఏంటి అనుమానమా? ఇదిగో తీసుకో. ఏ కాలమైనా సరే నాకు బాస్కెట్ బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. అటువైపు నుంచి కొంతమంది సైనికులు వస్తున్నారు. త్వరగా ఇటు నుంచి వెళ్ళండి, వెళ్ళండి. మహారాజు గారి గది ఇదిగో పక్కనే ఉంది. సేనాపతి బయటికి పంపించారు కదా, వీళ్ళందరూ ఆ మనుషులే కదా. వీళ్ళు మాతో ఉన్నారు. ఏంటి అనుమానమా? అనుమతి పత్రం లేకుండా కోటలోకి ఎవరు లోపలికి రావడానికి అనుమతి లేదు, మీకు కూడా లేదు. మా వద్ద దానికి అనుమతి పత్రం ఉంది, ఇదిగో చూడండి. మీ తెలివికి నేను బానిసుని, నిజమే చెప్తున్నాను. నేను కూడా. సరే సరే రండి. సముద్రాన్ని దాటుకొచ్చిన తెలివైన వాళ్ళ మీరొచ్చారు. నేను గోడెక్కి దూకి కోతిలా వచ్చాను. గూఢచారులు, సైనికులారా, కిటీశ్వరి, మహారాజా మీరు ఏం చేస్తున్నారు? కిటీశ్వరి, పోప్టేష్, జోర్దార్ ఆచార్య, మీరు భయపడకండి. మన సైనికులు వీళ్ళని పట్టుకుంటారు. వీళ్ళు గూఢచారులు కాదు మహారాజా, వీళ్ళు మన మిత్రులు. గేందాలాల దగ్గర నుంచి మిమ్మల్ని కాపాడడం కోసం వచ్చారు. ఏది నేను బంగారం అనుకున్నానో అది బంగారం కాదు. మన మహామంత్రి వల్ల మనకే ప్రమాదమా? అవును మహారాజా, అతను మంచి మనిషి కాడు. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ విషయం మీరు తెలుసుకోవడానికి చాలా సంతోషం. అన్ని తలకేదలుగా అయిపోయింది. ఈ రోజు డోలక్పూర్కి నేనే మహారాజును. అందరినీ బంధించండి. కష్టం ఇస్తూ ఉంటాడు, పగ తీర్చుకుంటాడు.
ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా చూడు సన్నీ సింగ్, వీళ్ళు మహారాజుని కిటేశ్వరి దేవిని బంధించడానికి వచ్చారు. పోప్టేషు ఆచారి గారు వీళ్ళతో కలిసిపోయారు. అయితే అందరికీ శిక్ష విధించబడుతుంది. సన్నీ సింగ్, వాళ్ళని అంతం మేమేమన్నా నల్లులమా నలిపి పారేయడానికి? నేను చెప్పినట్టు చెయ్యి. కష్టం ఇస్తూ ఉంటాడు, పగ తీర్చుకుంటాడు. లేదు, వీళ్ళు హరియాణీపూర్ సేనాధిపతులు. యుద్ధ ఖైదీలుగా ఇక్కడే ఉంటారు. వీళ్ళని నాశనం చేయడం చాలా తప్పు. నది ఒడ్డున పడుకుని నిద్రపోవాలనుకున్నవాడు అందువల్లే ఈ గేందాలాల్ మన రాజ్యాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు. ఏంటి? అవును, మమ్మల్ని గెండాలే కట్టి పడేశాడు. తెలివిలేని రాజు, బుద్ధి లేని సేనాధిపతి. నన్ను హరియాళీపూర్ నుంచి తరిమి కొట్టింది మహారాణి పూల్మతే కథ. ఇప్పుడు హనేంద్ర బనేంద్ర కోసం జీవితాంతో బాధపడుతూ ఉండండి. కష్టం ఇస్తూ ఉంటాడు, పగ తీర్చుకుంటాను. తరువాత మహామంత్రి గేందాలాల్ మమ్మల్ని కట్టిపడేసి నౌకలో కూర్చోబెట్టి సముద్రంలో వదిలేశాడు. కాస్త ట్రై చేసి గుర్తు తెచ్చుకో పోపాట్, నిజంగానే అలాగే జరిగింది. అరే అవునప్పా డాంకీ, వాడికి పాతవన్నీ గుర్తుకొచ్చాయి, అందువల్లే ఇలా మాట్లాడుతున్నాడు. ఈ జన్మలో మనం ఇచ్చిన మాటని నెరవేర్చి తీరాలి. ఆ నాణ్యాన్ని హరియాళీపూర్ లో ఉన్న శిలలో పెట్టి ఆ ఊరి పరువుని కాపాడి తీరాలి. ఎలా చూడదే, ఎంత కష్టపడ్డ బదులుగా నేనేమంటున్నానంటే హరియాళీపూర్ లో మొక్క నాటుదాం. అరే దానివల్ల ఏమీ జరగదు. హరియాళీపూర్లో 500 సంవత్సరాల నుంచి వర్షమే కురవడం లేదట. నాణ్యం దొరికిన తర్వాత వర్షం పడుతుంది, కానీ నాణ్యమేమో కన్నా సార్ దగ్గర ఉంది. ఆయన దగ్గర నుంచి తీసుకోలేమో. అవును, అతనికి అర్థమయ్యేలా చేయొచ్చు కదా. ఇంకా సనీ సింగ్, అదే సనీ, ఆయన ఏం చేయాలి? అరే అవునబ్బా, 500 ఏళ్ల క్రితం వాడు తప్పించుకున్నాడు, కానీ ఈ రోజు మనం పట్టుకుని వాడి ఎముకలు విరిచి లెక్క పెట్టకుండా వదలం. వద్దొద్దు, తన పోయిన జన్మలో ఎలాగైనా ఉండనివ్వు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కదా, ఇంకా తను కిట్టి కూడా ఫ్రెండే. మనం తనని ఏమీ చెయ్యకూడదు. అరే ఎవరిని ఏది చేయాల్సిన అవసరం లేదు. హరియాళీపూర్ కి రోజు ట్యాంకుని పంపిద్దాం, ఆ తర్వాత సమస్య ఉండదు కదా. అరే ఎన్ని రోజులకని ట్యాంకర్ పంపాలి? ఎన్ని ట్యాంకులని పంపాలి? సరిగ్గా చెప్పావు, కానీ సన్నీ. అరే ఇవన్నీ మనకే గుర్తొచ్చాయి, కానీ సన్నీకి గుర్తు రావడం లేదు. ఇవన్నీ మన కన్నా సారికి అర్థమయ్యేలా చెప్పి మిగతావి సాల్వ్ చేద్దాం. ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ లైవ్ టెలికాస్ట్ చూపించబోతున్నాం. రిపోర్టర్ స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో. ఎలా ఉన్నావు మీటి? హా? ఎవరు మీటి? నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో. పోయిన జన్మని నువ్వు అనుకూలంగా మార్చుకోవద్దు. ఏంటి అనుమానమా? సార్, మాకు డబ్బు దొరుకుతుంది కదా? నాకు అది మాత్రమే కావాలి, మిగతావన్నీ మీరు తీసుకోండి. ఇతను మన ఏరియా వాడు కదా, ఇతను ఎందుకు రాజు వేషం వేసుకుని ఎక్కడికి వచ్చాడు? అరే డాంకీస్, ఈయనే మహామంత్రి గెందాలాల్. మరే వీళ్ళకి అన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. వెళ్ళి వాళ్ళని కొట్టండి. కష్టం ఇస్తాడు, పగ తీర్చుకుంటాడు. అటాక్!
ఫణీంద్ర ఫణీంద్ర వీళ్ళని వదిలిపెట్టకండి. మేడంకి అన్ని విషయాలు గుర్తుకొచ్చేసాయి. ఇలా రా. ఈ ఎగ్జిబిషన్ అనే ఇంజన్ లో ఎందుకు మీరు గొడవలు రేపుతున్నారు? చాలా ఆపండి. పోలీస్ మీద దాడి చేస్తున్నారా? ముందు మీరు వీడిని అరెస్ట్ చేయండి. నానాన్ని తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది లేదు. ఇదిగో తీసుకో. టిఫిన్ కి వంకాయ పకోడీలు తిన్నాను. నా ఈ పరంపర ఆస్తిని తీసుకోవడానికి వచ్చాను. కన్నా సార్, మీరు ఈ నాణాన్ని ఇచ్చే తీరాలి. ఏంటి అనుమానమా? ఎందుకయ్యా? ఎందుకు? ఎందుకంటే ఇది హరియాలీపూర్కి చెందిన నాణ్యం. ఈ నాణ్యం పోయినప్పటి నుండి హరియాలీపూర్ బోసిపోయింది. అంతేకాదు 500 సంవత్సరాలు వర్షం కూడా కురవలేదు. ఇలా రా. నీ బుర్రలో మూఢనమ్మకం అనేది బాగా పేరుకుపోయింది. నాణెం వల్ల ఎక్కడైనా వర్షం కురుస్తుందా? లేదయ్యా, కానీ హరియాలీపూర్ జనం దాన్ని నమ్ముతున్నారు. మనం కూడా ట్రై చేసి చూద్దాం కదా. పాత నూడిల్స్ ని ఫ్రై చేసి చూసుకోండి. అలా మీకు తోచిందంటే ట్రై చేసి చూసుకోండి. చెప్పండి. ఇలా చూడండి, ఎండాకాలంలో వర్షం పడుతుందా గట్టే? సేనాపతి గారు, సేనాపతి గారు, మన ఊర్లో డ్యామ్ కట్టే ప్రాజెక్ట్ అమలైందంట గురుగారు.
ఓ, అయితే ఊరికి నీళ్లు దొరుకుతాయా? ఊరు పచ్చగా ఉంటే అందరికీ మంచిదే కదా. చాలా మంచిది బాబు. మీరు ఈ నాణ్యాన్ని తీసుకొచ్చి మా తలరాతల్ని మార్చేశారు. 10 సంవత్సరాలుగా దీని గురించే మేము కాపు కాసుకొని ఉన్నాం. నాణ్యం వచ్చిన వెంటనే అంతా మారిపోయింది. ఆ అదృష్ట నాణ్యం వల్ల ఇదంతా జరిగిందా తమ్ముడు? దీనికి కారణం ఈ అదృష్ట నాణ్యం, ఇంకా ఇక్కడున్న వాళ్ళ కష్టము. ఎలాగూ గ్రామానికి నీళ్ళొచ్చాయి కదా, సంతోషం. ఇక ఊరు బాగుపడుతుంది. తమ్ముడు, నేను నా హుండీని పగలగొడతాను. ఏ గ్రామంలో నీళ్లు లేవో అక్కడ మనం ఒక్కొక్క నాణ్యాన్ని ఇద్దాము. ఒకవేళ వాళ్ళకి నీళ్లు దొరికితే దొరకచ్చు కదా. అవును, 500 ఏళ్ల హిస్టరీని విని ఒక విషయం మాత్రం అర్థమయ్యింది. అదేంటంటే గ్రామానికి నీళ్ళు వస్తాయో లేవో, ఈ 500 ఏళ్లకి హనీకి బుద్ధి వచ్చిందో లేదో కానీ ఇంకో 500 ఏళ్లకి వీడికి బుద్ధి పెరగదు.